భారతి గారు ఉండే ఏరియా గోకుల్ నగర్ రామకపూర్లో ఒక మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి అక్కడ కూడా 10 మంది డాక్టర్లను స్థానికంగా సహాయం చేసిన డాక్టర్లను సత్కరించారు. ఇప్పుడు భారత స్వాతంత్ర అమృతోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం ఇది. అలాగే ఎందరికో ప్రాణదానం చేసి మరి అదే జీవన అమృతోత్సవాన్ని అందించిన డాక్టర్ వైఎస్ఎన్ మూర్తి గారు ఆత్మీయ సత్కారం అందుకుంటున్న సందర్భం ఇది. దినోత్సవం అది బీసీ రాయ్ గారు చాలా రేర్గా ఆయన పుట్టినరోజు జూలై 1, ఆయన వెళ్ళిపోయిన రోజు జూలై 1. ఆయన డాక్టర్గానే కాక రచయితగా, ఒక సేవకులుగా, సంఘ సేవకులుగా, ప్రతి వారిలోనూ భగవంతుని చూసే ఆధ్యాత్మికవేత్తగా ఆయన భారతరత్న అందుకుని భారత ప్రభుత్వం వారి ఆనందం మీద ఈరోజు నిన్న వైద్య దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్య అతిథి జయప్రకాష్ నారాయణ గారు, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్. వీరిని ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు. ఈ మీడియా చాలా ప్రసంగాలు విన్నాను. వారు కూడా వచ్చారు రికగ్నేషన్ హాస్పిటల్లో. కానీ ఆ రోజు సంభవం కానీ ఇవాళ అదృష్టంగా అదే మెమోరియల్ ఎక్సెప్ట్గా నేను అయితే అవకాశం కంటిన్యూ చేస్తాను. సాహిత్యవేత్తగా ఉన్నారు. క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని అందరికీ తెలియచేటట్టు తెలియచేసేటట్టు చెప్పారు. చివరికి ఆదేశం వచ్చాక పోయిందైతే ట్రాఫిక్ అప్పటికి 5 దాటిపోయింది. ఏమవుతుందో ఇంకా క్షమించండి. తర్వాత మిమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయించాను. ముందుగా భారతి గారికి ముందుగా అన్నారు, తెలుగు వాళ్ళకి ఒక అపప్రథమం ఆరంభ సూర్యులు అని చెప్పాను. నా బాధ్యత వినోబాబు గారు నేను కలవడం వెళ్తే ఆయన కొంచెం ఆ వయసులో కూడా కొంచెం తెలిసి వరకు ఉంటుంది కదా కనెక్టి ఎవరి భాషలో వారితో మాట్లాడడం వరకే సంతోషంగా సెకండ్ అబ్బాయిని ప్రెగ్నెంట్ గా ఉన్నాను. జనరల్ చెకప్ కి మేడం గారి దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్గా ఎందుకు వెళ్ళామంటే మాకు ఆ ప్రెగ్నెన్సీ వద్దనుకున్నాం డ్యూ టు సమ్ రీజన్స్. సో అది వద్దనుకున్నాము. ఇంకా మా వారు నేను అసలు ఫస్ట్ టైం అట్లా వద్దు అనుకుని వెళ్ళడము అని కొంచెం భయం వెళ్ళాము. ఏమంటారు ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక బాలమ్మ గారు చాలా ఫేమస్, ఆ దగ్గరికి వెళ్దామని వెళ్తే ఇలా తిట్టారంటే మా ఇద్దరిని పిలిచి భయపడేది నీకు కూర్చో అనవసర ఖర్చులు, వృధా ప్రయాసాలు, పెద్ద పెద్ద పెళ్లిళ్ళు, ఆడంబరాలు కొంచెం వీళ్ళందరూ తగ్గిస్తే దేశం మేడం ఇక్కడ చూడండి. అడుగుతారు
సార్కి అవార్డు ఇచ్చారు కదా, సన్మానం చేశారు. అలాంటి బీసీ రామ్ గారి ఇలాంటి గొప్ప వ్యక్తి అవార్డు అనుకోవడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? విధాన్ చంద్రరాయ్ వైద్య ప్రముఖుడు యొక్క ప్రముఖుడు ప్రతినిధి అయినటువంటి నువ్వు సెట్ అవ్వు, నాకు తెలియకు, నువ్వు సెట్ అవ్వు. పురస్కారం తీసుకోవడం చాలా చాలా సంతోషంగా బీసీ రాయ్ వెస్ట్ బెంగాల్ ద్వితీయ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ప్రథమ ముఖ్యమంత్రిగా ఉన్నారు 1950 నుంచి 1962 దాకా. 1961లో భారతరత్న పురస్కారం పొందారు. ఆయన వైద్యుడిగా ప్రముఖుడే కాకుండా రాజకీయంగా కూడా చాలా ప్రముఖుడు. అనేక నగరాలని పెంపొందించారు. దానిలో ముఖ్యమైనది బిధాన్ నగర్, మరొకటి కళ్యాణి, మూడోది దుర్గాపూర్. బీసీ రాయ్ గారు హుగ్లీ నదిలో ఉన్నటువంటి కలుషితాల నుంచి పరిశుభ్రత ఎలా చేయాలి, దానివల్ల వైద్యం ఎలా ఇబ్బంది పడుతుంది అనే దాన్ని తీసుకుని వారు పెంపొందించారు. వారు రాసిన వ్యాసం ఎప్పటికీ ప్రముఖమైనటువంటి వ్యాసం. ఐఏఎస్ గారి చేతుల మీదుగా బహుమతి పొందుకోవడం, హౌ డు యు ఫీల్? జయప్రకాష్ నారాయణ్ ఒక విధంగా విద్యార్థి దశ నుంచి ప్రముఖుడిగా ఎదగటం కూడా చూసిన వాటిలో నేను ఒకటి. వారి నుంచి ఈనాడు బీసీ రాయ్ పురస్కారం పొందటం అత్యంత సంతోషం. మీకు ఈ అవకాశం కలిగిన సంస్థ ఆర్గనైజర్ గురించి ఒక మాట. భారతి గారు నాకు టెలిఫోన్ ద్వారా ఫోన్ చేసి మీరు రావాలి అని చెప్పడం చాలా సంతోషంగా వ్యక్తం. వారు చేస్తున్నటువంటి కృషి ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. డాక్టర్స్ డే సందర్భంగా ఒక మాట, డాక్టర్స్ డే కదా నిన్న, ఆ సందర్భంగా ఒక మాట. జాతీయ డాక్టర్స్ దినం కింద జూలై 1వ తారీఖు ప్రముఖంగా గుర్తించడం జరిగింది. 1976 వారి గుర్తుగా బీసీ రాయ్ గారి జన్మదినం మరణదినం ఒకటే అవటంతో అదే గుర్తుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు దీన్ని పొందుపరచడం జరిగింది. భారత రాష్ట్రపతి కళాకాలం దాన్ని పురస్కారంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 99 ఇప్పటిదాకా సిటీలో కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఫిజియోథెరపీ కావాలంటే నిజవైద్యం చాలా సంతోషంగా ఉంటుంది. ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ని ఎంకరేజ్ చేసి కొత్త కోర్స్ స్టార్ట్ చేయడానికి చాలా సార్. బీసీ రామ్ గారు లాంటి గొప్ప వ్యక్తి పేరుతో ఉన్న అవార్డు పొందడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా బీసీ రాయ్ గారు డాక్టర్స్ కూడా చెప్పినట్టు విధాలు కదా. ఒక సర్జరీ అయితే సర్జరీ అదే ఉంది, మెడిసిన్ అయితే మెడిసిన్ దీనికి మెడిసిన్ అయితే సర్జరీ చేసి తర్వాత మీరు విన్నారు మ్యాథమెటిక్స్ కూడా చేశారు. అట్లాంటి ఆయన ఇప్పుడు మనం వృత్తి చేసుకుంటూ కూడా చీఫ్ మినిస్టర్ అవటం, కొన్నిసార్లు చాలా చాలా మంచి వాళ్ళు వీటిని తీసుకొచ్చారు. అందుకని గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసి ఆయనకు భారతరత్న అవార్డు. భారతరత్న అవార్డు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఐఏఎస్ ప్రకాష్ రాజ్ గారు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారు. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఆయన చాలా మంచి వర్క్. అంతకుముందు పర్సనల్గా ఇప్పుడు కలవదు, ఆయన విన్నాం, ఆయన ప్రసంగాలన్నీ విన్నాం. మా డాక్టర్లు అంత చక్కగా మాట్లాడి ఈ రాజకీయ రంగంలో కానీ అంత పైకి రావడం చాలా సంతోషం. ఆయన ఏది మాట్లాడితే తప్పకుండా చూసా చెప్పకుండా కరెక్ట్గా ఉంటుంది. సో అట్లాంటి వారు ఐఏఎస్ దగ్గర వాళ్ళ మీటింగ్లో మీట్ అవ్వడం, ఈ
కళాకారుల మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డుని తీసుకుంటాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆరాధన సంస్థ అని మేము మా సంస్థలో 35 to 40 మెంబర్స్ ఉన్నామండి. మేమందరము అన్నమాచార కీర్తనలు, రామదాస్ కీర్తనలు, త్యాగరాజ ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు పాడుతూ ఉంటాము. మేడం, ఈరోజు ఇంత గొప్ప వ్యక్తి బిఎస్ రామ గారి పేరుతో బహుమతి అనుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా హ్యాపీగా ఉందండి. భారతి గారు చేసే సేవలను చూసి తను పిలవగానే మేము వచ్చాము. వచ్చినందుకు మాకు ఇలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలాంటి సేవలు చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు? మేము కూడా మాకు చేతులైనంత వరకు సంస్థలకి సహాయం చేయడము, పూర్ పీపుల్కి హెల్ప్ చేయడము, అట్లా వింటర్లో బ్లాంకెట్స్ అట్లాంటివి డిస్ట్రిబ్యూట్ చేయడము, రైస్ కూడా చేశాము. ఐఎస్ ప్రకాష్ గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం మీకు ఎలా? చాలా సంతోషంగా ఉంది. ఆయన అంటే అసలు మాకు ఎంతో అభిమానం అండి. అసలు ఎంత అంటే అసలు మాటల్లో చెప్పలేదు. అది చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థ భారతి గారికి ఎంతో రుణపడి ఉన్నాం. అసలు ఇలాంటి అవకాశం ఈ ఫీల్డ్ లో సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 18 years నుంచి. మీ టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 36 to 40 ఉన్నామండి. ఎక్కడెక్కడ చేస్తూ వచ్చారు కార్యక్రమాలు? మేము ఎక్కువగా త్యాగరాజ గానసభలో చేస్తాము, తిరుపతిలో చేశాము, షిర్డీలో కూడా చేశాము, పుట్టపర్తిలో చేశాము, ఇప్పుడు రవీంద్ర భారతిలో చేస్తాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మేము ఎక్కువగా భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తామండి. అన్ని టెంపుల్స్ లో చేస్తాము. దసరా నవరాత్రులు, వినాయక చవితి నవరాత్రులు, తొలి ఏకాదశి, ముక్కోట ఏకాదశి, ఇలాంటి ట్రెడిషనల్ అన్ని మేము కార్తీక మాసంలో. గతంలో కూడా మీకు ఏమైనా అవార్డ్స్ దొరికాయా? చాలా వచ్చాయండి. మేడం, ఈరోజు బహుమతి అనుకోవడం ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? అవునండి. ప్రతి బహుమతికి బాధ్యత పెరుగుతూనే ఉంటుంది. మేడం, లాస్ట్ వీక్ డాక్టర్స్ డే సందర్భంగా ఒక లాస్ట్ వీక్ ఏదైనా డాక్టర్స్ డే సందర్భం డాక్టర్స్ ని కూడా ఆల్మోస్ట్ మేము దేవుడు ఎలాగనే కొలుస్తాము. మా ఫ్యామిలీలో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా మేము అదే చెప్తాము అనమాట. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే 17వ తారీఖేమో తొలి ఏకాదశి ఉందండి. తొలి ఏకాదశికి ఏదైనా గుడిలో తప్పకుండా మేము అన్నమాచార కీర్తన పాడతాము. అది ఎక్కడ చేయబోతున్నారు? మాకు స్వర్ణగిరి టెంపుల్ నుంచి ఇన్విటేషన్ అయితే ఉందండి. నాతో ఇంకొకళ్ళని తీసుకురమ్మంటున్నారు. అది ఆలోచిస్తున్నాను నేను. అంటే మేము ఇంతమంది గ్రూప్ ఉన్నాం కదా, ఎప్పుడైనా గ్రూప్ అంతా ఒక దగ్గర పాడతాము. ఆ టెంపుల్లో మా ఇద్దరికి అవకాశం దొరుకుతుంది. మరి అటు వెళ్ళాలా, లేకపోతే ముందు రోజు వెనక రోజు ఇంకో టెంపుల్లో చేయాలా అనుకుంటున్నా. ఆ తర్వాత 21వ తారీఖేమో గురు పౌర్ణమి అండి. అది మాత్రం త్యాగరాజ గానసభలో చేస్తాము. మేమంతా మా గ్రూప్ అంతా. మీ గ్రూప్ కి కానివ్వండి, మీ సంస్థకి కానివ్వండి, ప్రభుత్వంతో ఏదైనా సహకార్యం కావాలని ఎప్పుడైనా అనుకుంటాము. కానీ ఇంకోటి ఏంటంటే మేమే సహాయం చేయాలనుకుంటున్నాం కదా, మళ్ళీ అలాంటి హెల్ప్ మనకి చేస్తున్నారు కాబట్టి అడిగాను. ఒక్కసారి అనిపిస్తుంది ఎక్స్పెండిచర్ చూసి గవర్నమెంట్ నుంచి ఏదైనా అడిగితే వస్తుందేమో, ఇంకా కొన్ని చేయొచ్చు అనుకుంటాం. కానీ వద్దొద్దు, మనకి చేతనైన సహాయం మనం చేద్దాము, ఎవరి హెల్ప్ తీసుకోకుండా మన వల్ల అయింది మనం చేయాలన్న ఆలోచనతోటే ఉన్నామండి.